హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో పాలతో పని లేకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఎంతో సమయం పడుతుంది అనుకుంటాం, కానీ ఇంట్లో చేస్తే 30 నిమిషాలలో ఈ కలాకండ్ తయారు చేయొచ్చు. నేను ఇక్కడ 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. స్వీట్ కోసం తాటి బెల్లం, ఎలాచీలు, నెయ్యి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ను బాగా కడిగి ఒక బౌల్లోకి తురుముకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన కడాయి నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న పన్నీర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. పన్నీర్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అప్పుడప్పుడు బాగా కలపండి. పన్నీర్ పచ్చివాసన పోయిన తర్వాత మన రుచికి సరిపడా చక్కెరని కానీ బెల్లంని కానీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే కింద కడాయి అడుగంటే అవకాశం ఉంటుంది. ఇక్కడ బెల్లం యాడ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న ఎలాచీలను ఇలా బాగా దంచి పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న కొంచెం బాదం పప్పుని ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే మనం దంచి ఉంచుకున్న యాలకుల పొడి కూడా వేసి బాగా కలపండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించండి. అంతేనండి, మనం ఎంతో టైం పడుతుంది అనుకున్న కలాకండ్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం జీడిపప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇక్కడ ఎంతో రుచిగా ఉంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కలాకండ్ రెడీ అయిపోయింది. అంతేనండి, అనుకుంటాం కానీ ఎంతో సమయం పడుతుందని మనం తలుచుకుంటే ఎంతసేపు 30 నిమిషాలలో మీ పిల్లలకి ఇలా స్వీట్ షాప్లో ట్రై చేయకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి రుచి చూపించండి.